ఆపై దీనిని ఉపయోగించడం ప్రారంభించాను. మొదట్లో నేను కాంప్లెక్స్ ఎరువులు మరియు అభిమాన్ రెండింటినీ కలిపి వాడేవాడిని. అయితే ఈసారి మాత్రం నేను కేవలం అభిమాన్ను మాత్రమే ఉపయోగిస్తున్నాను. విత్తన శుద్ధి కోసం నేను 30 కిలోల విత్తనాలకు 1 లీటరు అభిమాన్ చొప్పున నీటిలో కలిపి ఆ విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత వాటిని నాటాను. విత్తనాలు మొలకెత్తిన తర్వాత అంటే నాటిన 5 రోజుల అనంతరం నేను పొలం అంతటా 1 లీటరు అభిమాన్ను పిచికారీ చేశాను. నమస్కారం, నా పేరు సంతోష్ కుమార్. నేను తేని జిల్లాలోని అనువందంపట్టి గ్రామానికి చెందినవాడిని. నేను నా సొంత వ్యవసాయ భూమిలో వరి పంటను సాగు చేస్తున్నాను. ఏపీకేఎస్ సంస్థ తయారు చేసిన ఈ అభిమాన్ అనే ఉత్పత్తి గురించి నేను మొదట ఫేస్బుక్ ద్వారా తెలుసుకున్నాను. ఆ తర్వాత దీనిని నా వ్యవసాయ పద్ధతుల్లో భాగం చేసుకోవడం ప్రారంభించాను. వరి పంట సాగులో విత్తన శుద్ధి దశ నుండి మొదలుకుని ఇప్పటివరకు నేను అభిమాన్ను నిరంతరాయంగా ఉపయోగిస్తూనే ఉన్నాను. ఈ సీజన్లో ఇతర ఎరువులేవీ వాడకుండా కేవలం అభిమాన్ను మాత్రమే ఉపయోగించి పంట పెరుగుదలను గమనించే ఒక ప్రయోగాన్ని నేను చేపడుతున్నాను. ప్రారంభంలో నేను 30 కిలోల విత్తనాలకు 1 లీటరు అభిమాన్ చొప్పున కలిపి వాటిని 24 గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత నాటాను. విత్తనాలు మొలకెత్తిన తర్వాత అంటే నాటిన 5 రోజుల అనంతరం నేను అభిమాన్ను రెండవసారి పిచికారీ చేశాను. అప్పటినుండి నేను ప్రతి 15 రోజుల వ్యవధిలో క్రమం తప్పకుండా ఈ ఉత్పత్తిని పిచికారీ చేస్తూనే ఉన్నాను. విత్తన శుద్ధి కోసం 1 లీటరు, నారుమడిలో 2 లీటర్లు మరియు నారు నాటిన 15 రోజుల తర్వాత 6 లీటర్లు చొప్పున నేను వినియోగించాను. ఇప్పటికీ అంటే 30 రోజుల సమయానికి నేను ఈ ఉత్పత్తిని మొత్తం సుమారు 9 లీటర్ల వరకు వినియోగించాను. ప్రతి 10 లీటర్ల నీటిలో 250 మిల్లీలీటర్ల అభిమాన్ను కలిపి నేను పిచికారీ ద్రావణాన్ని తయారు చేసుకుంటాను. నా పొలానికి ఆనుకుని ఉన్న పొలాల రైతులు కాంప్లెక్స్ ఎరువులు, అడుగు ఎరువులు, బాసిల్ ఫర్టిలైజర్స్ మరియు పైపాటు ఎరువులతో సహా అన్ని రకాల వ్యవసాయ సామాగ్రిని వినియోగించారు. అయితే ఈ సీజన్లో నేను ఇతర ఎరువులేవీ వాడకుండా కేవలం అభిమాన్పై మాత్రమే ఆధారపడుతున్నాను. ఇప్పటివరకు నా పరిశీలనల ప్రకారం నా పొలంలో పంట పెరుగుదల పక్క పొలాల కంటే కొంచెం మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో నేను కాంప్లెక్స్ ఎరువు మరియు అభిమాన్ మిశ్రమాన్ని ఉపయోగించినప్పుడు 60 సెంట్ల భూమి నుండి 20 బస్తాల వరిని పండించాను. ఆ తర్వాత దిగుబడి 27 బస్తాలకు పెరిగింది. మొత్తంగా 1 ఎకరం 57 సెంట్ల భూమి నుండి 68 బస్తాల దిగుబడి లభించింది.